ఆ రోజు ఉదయం సమయం సరిగ్గా 11:30 అవుతుంది. శాంతమ్మ తన గదిలో కూర్చొని ఏదో పుస్తకం చదువుతుండగా డోర్ బెల్ మోగిన శబ్దం వినిపించింది. ఈ టైంలో ఎవరబ్బా బెల్ కొట్టేది అని అనుకుంటూ శాంతమ్మ వెళ్ళి తలుపు తీస్తుంది. ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తుల్ని చూడగానే ఒక్కసారిగా కంగు తింటుంది శాంతమ్మ. ఎదురుగా ఆమె కొడుకు ఆదిత్య, పక్కనే ఒక అమ్మాయి, ఇద్దరూ మెడలో వరమాలలతో నిలబడి ఉన్నారు. ఆ అమ్మాయి మెడలో పసుపు తాడు కూడా ఉంది. అదంతా చూసిన శాంతమ్మకి నోట మాట రావడం లేదు. ఆదిత్య కాస్త ధైర్యం తెచ్చుకొని మమ్మల్ని ఇద్దరిని దీవించమ్మా అంటూ శాంతమ్మ పాదాలకు నమస్కరించబోతాడు. శాంతమ్మ దూరంగా జరిగి, ఏంట్రా నువ్వు చేసిన పని, ఈ అమ్మాయి ఎవరు అని కోపంగా అరుస్తుంది. తన పేరు శ్రావ్య. మేమిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని వచ్చామమ్మా. నన్ను నీ కోడల్ని ఆశీర్వదించమ్మా అంటాడు ఆదిత్య. నీకేం పోయే కాలంరా, బంగారం లాంటి నీ మరదలు కస్తూరితో త్వరలో నీకు పెళ్లి చేయాలని మేము కలలు కంటుంటే ఎవరినో తీసుకొచ్చి నా కోడలు అంటావేంట్రా, నెల తక్కువ వెధవా. ఏమండి, బయటికి రండి, మీ సుపుత్రుడు ఏం చేశాడో కాస్త ఇలా వచ్చి చూడండి అంటూ గట్టిగా అరుస్తుంది శాంతమ్మ. అంతలో ప్రకాశం బయటికి వచ్చి కొత్త దంపతుల్ని చూస్తాడు. అరే ఏంట్రా ఈ పని, మేము నీకు పెళ్లి చేయమని అన్నామా ఏంటి? ఇలా దొంగతనంగా మాకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడమేంట్రా? మీరేంటండి అంత మెత్తగా అడుగుతారు? కస్తూరితో వీడి పెళ్లి చేస్తామని మీ చెల్లెలికి మాట ఇచ్చాం కదా. ఇప్పుడు మీ చెల్లెలు ఏంటి అన్నయ్య ఇదంతా అని అడిగితే మన మొహాలు ఎక్కడ దాచుకోవాలండి? వీడు ఇలాంటి పని చేసి చచ్చాడు అంటూ కొడుకును కొట్టబోతుంది శాంతమ్మ. ప్రకాశం శాంతమ్మను నివారించి, ముందైతే మీరు లోపలికి రండి అంటూ విసుగ్గా ఆదిత్యకు చెప్పేసి శాంతమ్మను తీసుకొని హాల్లోకి వెళ్తాడు. నువ్వేం భయపడకు, ఇదంతా మనం ముందు ఊహించిందే కదా, లోపలికి రా అంటూ శ్రావ్య చెయ్యి పట్టుకుంటాడు ఆదిత్య. శ్రావ్య ఏమీ మాట్లాడకుండా ఆదిత్యతో పాటు ఇంట్లోకి అడుగు పెడుతుంది. శాంతమ్మ తల పట్టుకొని సోఫాలో కూర్చుంటుంది. ఆదిత్యే ధైర్యం చేసి, నాకు కస్తూరితో పెళ్లి ఇష్టం లేదమ్మా. ఆ విషయం ఎన్నిసార్లు చెప్పినా మీరు పట్టించుకోవడం లేదు. నేను శ్రావ్య 2 ఏళ్లుగా ఒకరినొకరం ఇష్టపడుతున్నాం. ముందే చెప్తే మీరు ఒప్పుకోరు అని నాకు తెలుసు. అందుకే ఇలాంటి పని చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించండి అంటూ తల్లిదండ్రులను బతిమాల్తాడు. కాసేపు మౌనం వహించి, సరే నీ భార్యని లోపలికి తీసుకెళ్ళు. ఈ సమస్యను దాటడానికి నేను ఏదో ఒక మార్గం ఆలోచిస్తాను అని గొడవను చల్లారుస్తాడు ప్రకాశం. ఆదిత్య పెళ్లి విషయం తెలిసి ప్రకాశం చెల్లెలు సునంద ప్రకాశం ఇంటికి రాకపోకలు మానేస్తుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. శ్రావ్య తెల్లవారక ముందే లేచి ఇంట్లో పనులన్నీ చక్కబెడుతుంది. మామగారు ప్రకాశం తనతో కాస్త మంచిగానే ఉంటాడు. కానీ శాంతమ్మ మాత్రం రోజులు గడుస్తున్నా కోడలితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పొద్దున్ననగా ఉద్యోగానికి వెళితే చీకటి పడే వరకు తిరిగి ఇంటికి రాడు ఆదిత్య. అంతవరకు ఇంటి పనులతో కాలక్షేపం చెయ్యాలే తప్ప అత్తగారు మాత్రం శ్రావ్యతో అస్సలు మాట్లాడదు. చూస్తుండగానే 6 నెలలు గడిచిపోతాయి. ఒకరోజు ఆఫీస్లో జరిగే పార్టీకి శ్రావ్యను తీసుకెళ్తాడు ఆదిత్య. ఒక టేబుల్ దగ్గర తనను కూర్చోబెట్టి వెళ్ళి తన కొలీగ్స్తో మాట్లాడుతూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత ఒక వ్యక్తి వచ్చి శ్రావ్యను పలకరిస్తాడు. హాయ్ శ్రావ్య. హే హాయ్ విక్రమ్, నువ్వేంటిక్కడ? ఈ పార్టీకి క్యాటరింగ్ నేనే తీసుకున్నానులే, అదే నా ప్రొఫెషన్. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? చూసి చాలా కాలమైంది. కాలేజ్ తర్వాత మళ్ళీ మనం కలిసిందే లేదు కదా. అప్పటికి ఇప్పటికీ నువ్వు చాలా చేంజ్ అయ్యావు. ఆఫ్టర్ మ్యారేజ్ చేంజ్ అవుతాను కదా మరి. అలా కాసేపు వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. దూరం నుంచి ఆదిత్య వాళ్ళని గమనిస్తాడు. పక్కనే ఉన్న ఆదిత్య ఫ్రెండ్ తేజ, ఏంట్రా అతనెవరు మీ ఆవిడతో అంత క్లోజ్గా మాట్లాడుతున్నాడు అంటాడు. ఎవరైనా తెలిసిన వాళ్ళు కనబడి ఉంటారులేరా, దానికెందుకు అంత సాగదీస్తున్నావు? ఇవాళ రేపు ఆడవాళ్ళని నమ్మడానికి లేదురా బాబు.
మన సుబ్బుగాడి వైఫ్ ఇలాగే వాడితో ఏవో చిన్న చిన్న గొడవలున్నాయని ఆన్లైన్లో ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేసి ఆఖరికి వాడితోనే వెళ్ళిపోయింది. వెళ్ళాం ఎవరితో మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుంది అనేది మనకు తెలియాలిరా బాబు అంటూ ఆదిత్య మనసులో అనుమానపు విత్తనం నాటుతాడు. ఆ రోజు పార్టీ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫంక్షన్లో కలిసిన వ్యక్తి ఎవరు అని అడుగుతాడు ఆదిత్య. అది అప్పుడే దగ్గరికి వచ్చి అడగచ్చు కదా, ఇంతసేపు దాన్ని మనసులో మోసుకొని ఇంటికి వచ్చి మరీ అడగాల? వాడు కాలేజ్లో నా క్లాస్మేట్, చాలా రోజుల తర్వాత కనిపించాడు కదా, అందుకే కాసేపు మాట్లాడాను. ఆ రోజు అలా గడిచిపోతుంది. తేజ మాటలు అప్పుడు చెవికెక్కనట్టుగానే ఉన్నాడు ఆదిత్య. కానీ ఆదిత్య మనసులో మాత్రం అక్కర్లేని ఒక అభద్రతా భావాన్ని మోయడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆఫీస్ టైంలో శ్రావ్యకు కాల్ చేస్తాడు ఆదిత్య. కానీ శ్రావ్య కాల్ బిజీ వస్తుంది. ఇంట్లో ఎలాగో ఎవరు తనతో మాట్లాడరు కాబట్టి శ్రావ్య ఖాళీ టైంలో వాళ్ళ పుట్టింటికో లేదా ఫ్రెండ్స్కో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ రోజు తన ఫ్రెండ్ ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తుండడంతో ఆదిత్య కాల్ని ఇగ్నోర్ చేస్తుంది శ్రావ్య. ఆ రోజు ఇంటికి వచ్చాక కాసేపు తనతో వాదన పెట్టుకుంటాడు. ఇక ప్రతి చిన్నదానికి చీటికి మాటికి ఏదో ఒక వంక పెట్టి శ్రావ్యని మాటలు అనడం మొదలుపెట్టాడు ఆదిత్య. ఒకరోజు గొడవ మరీ పెద్దది అయిపోతుంది. ఇంతకు ముందు నీకు నా మీద ఉన్నంత శ్రద్ధ ఇప్పుడు లేదు. ఆ రోజు పార్టీలో వాడెవడితోనే మాట్లాడావు కదా, ఆ రోజు నుంచి నేను గమనిస్తున్నాను. నీ ప్రవర్తనలో చాలా తేడా వచ్చేసింది. మాటకు మాట చెప్తున్నావు, ప్రశ్న అడగక ముందే సమాధానం సిద్ధం చేసి పెట్టుకుంటున్నావు. కాల్ చేస్తే నా కాల్ని ఇగ్నోర్ చేస్తున్నావు. నాకంటే ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరున్నారు నీ లైఫ్లో? ఆ పార్టీలో కలిసినోడితోనే కదా నువ్వు ప్రతిరోజు మాట్లాడుతున్నావు. మా సుబ్బుగాడి వైఫ్ వెళ్ళిపోయినట్టే నువ్వు కూడా వాడితో వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఆదిత్య, ఏం మాట్లాడుతున్నావు? ఇంక చాలు, ఆపు. ఏంటి ఆపేది? నువ్వు ఏదో నన్ను గొప్పగా ప్రేమిస్తావని నేను పెళ్లి చేసుకున్నాను, కానీ ఇంత చీప్ క్యారెక్టర్ ఉన్నదానివని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నాకు అని ఆదిత్య అన్న కొద్ది క్షణాల్లోనే చెంప చెళ్ళుమన్న శబ్దం వినిపిస్తుంది అక్కడ అందరికీ. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. శాంతమ్మ కొడుకు చెంప చెళ్ళుమనేలా కొట్టింది. ఆ దృశ్యం చూసి భర్త ప్రకాశం, కోడలు శ్రావ్య షాక్లో ఉండిపోయారు. ఆదిత్య తేరుకొని, ఏంటమ్మా నన్ను కొడతావు? నీ మాట వినకుండా దీన్ని పెళ్లి చేసుకున్నందుకు ఇదిగో ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఈ శ్రావ్య ఇంకెవరి మాయలోనో పడిపోయిందమ్మా, ఈమె నాకొద్దు, తనని బయటికి గెంటేయ్ అనగానే ఇంకో చెంప వాయించింది శాంతమ్మ. ఏరా, మగాడివని అహంకారం చూపిస్తున్నావా? నీలో నువ్వే ఏవేవో అనుమానాలు పెంచేసుకొని భార్య మీద నీచమైన నిందలు వేస్తావా? సిగ్గనిపించట్లేదా నీకు? ఇంకొక్క మాట నా కోడలి గురించి తప్పుగా మాట్లాడితే చెంప వాయించడం కాదు, ఇంట్లో నుంచి బయటికి గంటేస్తాను నిన్ను. 6 నెలలైంది తను ఇంట్లో అడుగుపెట్టి. పొద్దున్న లేస్తే స్నానం చేసి ఇంత తిని అవతల పడతావు నువ్వు తిరిగి వచ్చే వరకు ఇంట్లో తనతో పాటు ఉండేది నేను. తను ఎలా ఉంటుందో, ఎలా ప్రవర్తిస్తుందో ఆ మాత్రం నాకు అర్థం కాదనుకుంటున్నావా? ఒక ఆడది తప్పు చేస్తే అది మొదటగా అర్థమయ్యేది మరో ఆడదానికే. నా కోడలు పాలలో కడిగిన ముత్యం లాంటిది. నీ మాటలతో నువ్వు తనకి మరినం అంటించకు. ఏంటమ్మా, నువ్వు నన్ను వదిలేసి తనని సపోర్ట్ చేస్తున్నావు? అసలు తన గురించి నువ్వు ఏమర్థం చేసుకున్నావురా? తెల్లవారకు ముందు నిద్రలేస్తే తిరిగి మళ్ళీ మనందరం నిద్రపోయే వరకు తను ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఈ రోజు వరకు నా నోట్లో నుండి తన పేరు కూడా రాలేదు. కానీ తను మాకిచ్చే గౌరవంలో మాత్రం ఇన్ని రోజులుగా ఎలాంటి తేడా లేదు. ఇంట్లో నేను మాట్లాడడం లేదు కాబట్టి ఏమీ తోచక ఎప్పుడైనా ఫోన్ చేసి తన స్నేహితులతో మాట్లాడుతుంది. అది కూడా కిచెన్లో నిలబడి ఏదో ఒక పని చేసుకుంటూ మాట్లాడుతుంది. నా కోడలు నవ్వులో కానీ, నడకలో కానీ, మాట తీరులో కానీ ఏ రోజు చిన్న తప్పు కూడా దొరలదు. నువ్వు ఆఫీస్ నుంచి ఎప్పుడు తిరిగి వస్తావా అని సాయంత్రం అయిందంటే చాలు 10 సార్లు గుమ్మం దగ్గరికి వెళ్ళి చూస్తుంది నీకోసం, ఎప్పుడొస్తావా అని.
అలాంటి అమ్మాయిని పట్టుకొని ఇంత నీచమైన మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. ఏ తను పుట్టినప్పటి నుంచి నిన్నే చూస్తూ పెరిగిందా? స్కూల్లోనో కాలేజ్లోనో బంధువుల్లోనో తనకి తెలిసిన వేరే మగాళ్ళంటూ ఎవ్వరూ ఉండరా? నిన్ను పెళ్లి చేసుకుంది కదా అని మొహానికి ముసుగేసుకొని తిరగాల ఇప్పుడు తను? మీరు పార్టీకి వెళ్ళి వచ్చిన రోజే నేను మీ సంభాషణ విన్నాను. అక్కడ ఎవరితోనో మాట్లాడిందనే కదా నీ బుర్రలో ఇలా అనుమానం నింపుకున్నావు. ఒక ఇల్లాలు గడప దాటి వెళ్ళిపోవాలనుకుంటే ఏ భర్త తనని ఆపలేడు. ఇంకోసారి నా కోడలితో ఇలా ప్రవర్తించావంటే నిన్ను మాత్రం ఇంట్లో ఉండనివ్వను చెప్తున్నా. శాంతమ్మ మాటలు విని ప్రకాశం చప్పట్లు కొడతాడు. శ్రావ్యకు దుఃఖం పొంగుకు వస్తుంది. వెంటనే శాంతమ్మ కాళ్ల మీద పడి, మీరు నాతో మాట్లాడకపోతే ఎప్పటికీ నన్ను ఒప్పుకోరేమో అనుకున్నాను. మీలాంటి స్త్రీమూర్తి అత్తగా దొరకడం నిజంగా నా అదృష్టం అత్తయ్య. నువ్వు నిజంగా ఓపిగ్గా ఉండగలవా లేదా అని నీతో మాట్లాడకుండా దూరం పెట్టాను తప్ప నీ మీద కోపంతో కాదు. వచ్చే శ్రావణ మాసంలో ఇంట్లో నీ చేత వ్రతం చేయించి బంధువులందరికీ నేను పరిచయం చేయాలనుకున్నాను. ఇంతలో ఈ వెధవ ఇలా నేను బయటపడే పరిస్థితి తీసుకొచ్చాడు. అయినా నేను కూడా ఒక ఇల్లాలినేనమ్మా. భర్త పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమ, అంకిత భావం, అత్తమామల పట్ల నీకున్న శ్రద్ధ, ఇస్తున్న మర్యాద ఇవన్నీ నాకు నీ మీద ఇంత మంచి అభిప్రాయాన్ని ఏర్పరిచాయి. అవునమ్మా, నిజమే. నీకు ఇష్టం లేకుండా ఇంట్లో అడుగుపెట్టిన కోడల్ని నువ్వు ఇంత బాగా అర్థం చేసుకున్నావు. 2 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మీద నేను నమ్మకం ఉంచలేకపోయాను. నన్ను క్షమించు. నాకు కాదు, ఆ మాట నీ భార్యకి చెప్పు. పర్వాలేదులే అత్తయ్య, ఎవరి జీవితంలోనో ఏదో జరిగిందని దాన్ని మనసులో పెట్టుకొని కంగారులో ఆయన మాట జారారు. అయినా ఈ గొడవంతా జరగబట్టే కదా మీరంటే ఏంటో నాకు అర్థమైంది. అవునమ్మా, శ్రావ్య చెప్పింది నిజమే. నేనే ఏదో ఊహించుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. ఇక నుంచి మా మధ్య ఎలాంటి గొడవలు రాకుండా చూసుకుంటాను. మొదటిసారి నువ్వు నీ కోడలతో మాట్లాడావు కదా, ఈ సందర్భంలో ఖచ్చితంగా నోరు తీపి చేసుకోవాల్సిందే అంటూ అందరూ ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకున్నారు. అప్పటి నుంచి అత్తాకోడల మధ్య, శ్రావ్య ఆదిత్యల మధ్య ఎలాంటి అరమరికలు లేకుండా సంతోషంగా ఉంటారు. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.